హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్. సో రీసెంట్‌గా ఇండియాలో గోల్డెన్ లాంగ్వర్ అనే ఒక మంకీ కోతి జాతికి సంబంధించిన ఏదైతే స్పీషియస్ ఉందో, సో గోల్డెన్ లాంగ్వర్ అనే దాన్ని కౌంట్ ఎస్టిమేషన్ ఏసారనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో మనకొచ్చేటప్పటికి ఇండియాస్ గోల్డెన్ లాంగ్వర్ పాపులేషన్ ఎస్టిమేటెడ్ ఎట్ 7,396 అనమాట. సో జనరల్‌గా మనకి ఇండియాలో గోల్డెన్ లాంగ్వర్ పాపులేషన్ ఎంత ఉందంటే 7,396 ఉందన్నమాట ప్రెజెంట్. ఆ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, అసలు ఎవరు కౌంట్ చేశారు దీన్ని అనేది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ప్రీమేట్ రీసెర్చ్ యాజ్ అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో మనకి ప్రీమేస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇండియా అనేది ఒకటి, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ. ఈ బర్డ్స్ గురించి చదివేది ఉంటుంది చూసారా, పక్షులు అధ్యయనం చేసే దానిని ఆర్నిథాలజీగా పిలవచ్చు కదా అండి. సో మనకి సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా బోడో ల్యాండ్ అని చెప్పేసి ఉంది, ఇది ఒకటి. సో ఇవన్నీ కలిసి మనకి రీసెంట్గా పాపులేషన్ని ఇవ్వడం జరిగిందనమాట, కౌంట్ని. ఈ గోల్డెన్ లాంగ్వర్ని ఏమని కూడా పిలుస్తారంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ లీఫ్ మంకీ. సో దాన్ని లీఫ్ మంకీ అని కూడా పిలుస్తారంట. అండ్ ప్రపంచంలో ఉన్న మంకీస్, కోతులు ఉంటాయి కదా, ఆ జాతుల్లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పీషియస్గా కూడా ఈ గోల్డెన్ లాంగ్వర్ అనే దాన్ని చెప్తారు. సో ఇక్కడ మీరు జనరల్గా చూడండి, అస్సాం ఫారెస్ట్, బోడోల్యాండ్, ఇవన్నీ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి గోల్డెన్ లాంగ్వర్ పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి? దానికి కారణం మనకి ఇండియాలో ఎక్కువగా ఈ జాతి కనిపించేది ఏ రాష్ట్రంలో అని అడిగితే అస్సాం రాష్ట్రంలో, దానికి గాను. సో ఇక్కడతో ఈ కరెంట్ అఫైర్ కంప్లీట్ అయిపోయిందండి. టోటల్ పాపులేషన్ 7,396 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్టేట్ అండ్ పక్షుల్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని, ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్నిథాలజీ. సో దాన్ని లీఫ్ మంకీ అని కూడా పిలుస్తారు. అదొకటి ఇక్కడితో మనకు అయిపోతుంది. కాకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇవి మనకి మిగతా ఎగ్జామ్స్‌కి కూడా మిగతా క్వెషన్స్‌లో యూజ్ అవుతాయి. ఈ ఏదైతే ఈ లాంగ్వర్ ఏదైతే ఉందో గోల్డెన్ లాంగ్వర్ మనకి మానస్ బయోస్పియర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది చాలా ఆటలో ఒక ప్రీవియస్ క్వెషన్ కూడా. మానస్ బయోస్పియర్ అనేది ఎక్కడుంది అని అడుగుతూ ఉంటారు. అస్సాంలో లొకేట్ అయి ఉందన్నమాట. ఇండియాలో టోటల్‌గా 18 బయోస్పియర్లు ఉన్నాయి మనకి. ఆ 18లో ఒకటి మానస్ బయోస్పియర్ అస్సాంలో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఈ బయోస్పియర్ మానస్లో మనకి రిపు రిజర్వ్డ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఉంది. ఆ రిపు రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఒక భాగం అన్నమాట ఆ ప్రాంతంలో. ఇదొక ప్రాంతంలో. రెండోది రైమోనా నేషనల్ పార్క్, ఇది కూడా అస్సాంలోనే ఉంది. లాస్ట్ ఇయర్ చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది, రైమోనా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉందని. సో రైమోనా నేషనల్ పార్క్ అస్సాంలోని డుబ్రి, అలాగే కోరాజార్ అండ్ నెక్స్ట్ బోంగై గావోన్, కోరాజార్, దుబ్రి లాంటి జిల్లాలు కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, మొత్తం ఈ ప్రాంతాలన్నిటిలో ఆ సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ, బోడోల్యాండ్, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా గ్రూప్స్ కింద విడిపోయి మనకి కౌంటర్నిచ్చి టోటల్గా ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ గోల్డెన్ లాంగ్వర్ పాపులేషన్ 7,396గా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు బ్లాక్ సిస్టమ్ అనే దాన్ని యూజ్ చేశారంట. చాలా రేర్ కండిషన్స్లో కరెంట్ అఫైర్స్లో ఈ మధ్యన పదాలు కూడా అడుగుతూ ఉన్నారండి. బ్లాక్ కౌంట్ అని చెప్పేసి జరుగుతుంది. ఇది కొంచెం చీపెస్ట్ కౌంట్ అంట, చీపెస్ట్ కౌంట్ మెథడ్గా చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా అయిపోయే కౌంటింగ్ మెథడ్ అనమాట. ఈ మెథడ్ని యూజ్ చేశారు, బ్లాక్ కౌంట్ మెథడ్ అనే దాన్ని. అది ఒకటి. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇదంతా నేపాల్ ఏరియా, సిక్కిం ఏరియా. జస్ట్ మీకు తెలియవడం కోసం అని చెప్పేసి నేను ఇది ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది భూటాన్ ఉంది అనుకోండి, ఇటువైపు మనకి అస్సాం అనేది లొకేట్ అయింది. ఇటేమో భూటాన్, ఇటేమో అస్సాం, వెస్ట్ బెంగాల్, నేపాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇలా ఉంటాయి. భూటాన్ దగ్గర మనకు ఒక నది ఉంటుంది, దాని పేరు సాంకోష్ నది. అగైన్ ఐమ్ రిపీటింగ్, సాంకోష్ నది. సాంకోష్ నది పుట్టింది భూటాన్లోనే, బట్ అస్సాంలో కూడా ఫ్లో అవుతుంది. సో అస్సాం దగ్గర ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రివర్ వచ్చేటప్పటికి బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నదికి సాంకోష్ నదికి మధ్యలో ఏదైతే ఏరియా ఉంటుందో చూసారా, బఫర్ ఏరియా, ఈ ఏరియా మొత్తంలో కూడా మీకు జనరల్గా ఈ గోల్డెన్ లాంగ్వర్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 2023-22లో కూడా మనకి ఇది ఒకటి న్యూస్లో ఉంది. ఎందుకంటే అస్సాంలోని అక్కడ చూడండి కాకోయోజాన్ అనే ప్రాంతం చాలా పాపులర్, హోమ్ ఆఫ్ లాంగ్వర్స్ ఇన్ ఇండియాగా చెప్తారంట.
హోమ్ ఆఫ్ లాంగ్వర్స్ ఇన్ ఇండియా. సో ఈ ప్రాంతాన్ని వైల్డ్ లైఫ్ సాంచురీగా మార్చాలని అనుకుంటే అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు దీన్ని అపోజ్ చేశారు. దానికి కారణం, వన్స్ అ గవర్నమెంట్ ఈస్ క్రియేటెడ్ దిస్ ప్లేస్ యాజ్ అ వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ ఇట్ విల్ క్రియేట్ సమ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండ్ రూల్స్. సో మనకి ఒకవేళ కనుక ఇది ఒక వైల్డ్ లైఫ్ సాంచురీగా అయిపోతే దీని చుట్టుపక్కల ఉన్న బఫర్ ఏరియా, దీన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే నార్మల్ యాక్టివిటీస్ సరిగ్గా చేయలేరు. అందుకని కాకో యోజానా అనే వైల్డ్ లైఫ్ సాంచురీని ప్రకటించినప్పుడు లాంగ్వర్స్ కోసమని అస్సాంలో చాలా పెద్ద ఎత్తున అపోజ్ కూడా వచ్చింది. అండ్ ద నెక్స్ట్ ఇక్కడతో అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ గోల్డెన్ లాంగ్వేజ్. ఈ 2-3 ఇయర్స్లో మనకి స్లోగా జరుగుతూ వస్తున్న మెయిన్ ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో అవి మనం ఈ పాయింట్స్లో కంప్లీట్ చేసేసుకున్నాం. నన్ను అడిగితే సాధారణంగా మిమ్మల్ని పాపులేషనే అడుగుతారు, అది గుర్తుండదు కాబట్టి 7396 అనేది. సో అదొకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాంలో ఎక్కువ, ఒకవేళ ప్లేసెస్ చాలా మందికి గుర్తుండిపోతాయి, మానస్, రైమోనా అనేవి, అందుకే రివర్స్ తీస్తారు. సాంకోష్ బ్రహ్మపుత్ర నదుల మధ్యలో ఉంటుంది, కొంచెం రివర్స్ కష్టం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే సింపుల్గా కాకో యోజన అనే ప్రాంతం నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ అయిపోతే, ఈ కరెంట్ అఫైర్లో టాపిక్ చూడండి, ఎస్టిమేషన్ కౌంటెడ్ కదా, మనకి ఎంతవరకు ఉన్నాయని ఎస్టిమేషన్ వేసేది, అంచనా వేసే లెక్కింపు అనమాట. ఏ లెక్కింపు దేనికి సంబంధించింది? గోల్డెన్ లాంగ్వర్కి సంబంధించింది. ఎగ్జాక్ట్గా ఒక నెల ముందర ఫిబ్రవరి మంత్లో కరెంట్ అఫైర్ ఏంటంటే, భారతదేశంలో మంచు చిరుత పులుల యొక్క పాపులేషన్ని కౌంట్ చేశారు, ఎస్టిమేట్ వేశారు. స్నో లెపర్డ్ పాపులేషన్, ఇండియాలో స్నో లెపర్డ్ పాపులేషన్, మంచు చిరుత పులులు ఎన్ని ఉన్నాయంట? 718 ఉన్నాయంట, 718 దాకా ఉన్నాయని చెప్తున్నారు. సో దీంట్లో అత్యధికంగా ఎక్కువగా ఉన్నది లడాఖ్లో, దాని తర్వాత ఉత్తరాఖండ్, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్. అసలు మీకు మంచు చిరుత పులులు ఎక్కువగా కనిపించేది జమ్మూ కాశ్మీర్, లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ ఏరియాలో మనకి స్నో లెపర్డ్స్ కనిపిస్తాయి చాలా తక్కువ సంఖ్యలో. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో ఇంకా తక్కువ, 9 వరకే కనిపిస్తాయి, ఇందులో 400 వరకు కనిపిస్తాయి లడాఖ్లో అయితే. ఇది మనకి స్నో లెపర్డ్స్కి సంబంధించింది. ఈ స్టేట్స్లో కనిపిస్తాయి, టాప్ 3 స్టేట్స్. అలాగే టైగర్ పాపులేషన్ ఆన్ యావరేజ్ 2022లో యావరేజ్ ప్రకారం చూసుకుంటే 3682. దాని అప్పర్ లిమిట్ మేబీ ఎంతవరకు అది మ్యాక్సిమం ఉండొచ్చు అని చెప్తున్నారంటే 3925 వరకు మ్యాక్సిమం ఉండొచ్చు. బట్ యావరేజ్గా ఎన్ని ఉన్నాయంటే పులులు ఇండియాలో 3682 ఉన్నాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ లెపర్డ్స్, చిరుత పులులు వచ్చేటప్పటికి 13,874 ఉన్నాయి, 13,874 ఏవి చిరుత పులులు. 718 718 మంచు చిరుత పులులు ఉన్నాయి. గోల్డెన్ లాంగ్వేర్ వచ్చేటప్పటికి 7,396 ఉన్నాయి. టైగర్ వచ్చేటప్పటికి 3,682 ఆన్ యావరేజ్ టైగర్ పాపులేషన్గా చెప్తున్నారు. అయితే ఈ చిరుత పులులు అనేవి అత్యధికంగా కనిపించే రాష్ట్రం అంట మధ్యప్రదేశ్. టైగర్ పాపులేషన్ ఎక్కువగా కనిపించేది కూడా మధ్యప్రదేశే. స్నో లెపర్డ్ అత్యధికంగా కనిపించేది లడాక్. గోల్డెన్ లాంగ్వేర్ అత్యధికంగా కనిపించేది అస్సాం. సో ఈ మధ్యన ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి న్యూస్లో కాబట్టి ఇంపార్టెంట్. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారంటే హిమాంత్ బిశ్వ శర్మ గారు అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ అస్సాం యొక్క గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా అనే పర్సన్ ఉన్నారు. గులాబ్ చంద్ కటారియా రీసెంట్గా ఇదే అస్సాంలోని మనకి ఒక చోట ఏమంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగాకి సంబంధించిన ఒక హాస్పిటల్ లాంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ గారు. అస్సాం యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ప్రస్తుతం ఆయుష్ మినిస్టర్గా ఉన్న సర్బానంద్ సోనోవాలా గారు. అలాగే అస్సాంలో చాలా ఇంపార్టెంట్ టెంపుల్గా మనం దేని చెప్పొచ్చు అంటే కామాఖ్య టెంపుల్ అనే దాన్ని చెప్పొచ్చు. రీసెంట్గా కామాఖ్య కారిడార్ అనే దాన్ని ఎవరు ప్రారంభించారు లాస్ట్ మంత్లో అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అస్సాంలోని కామాఖ్య టెంపుల్ యొక్క కారిడార్ అనే దాన్ని ప్రారంభించారు. అంతకు ముందర మంత్లో అస్సాంకి సంబంధించి ఇంపార్టెంట్గా ఉన్న మెయిన్ ఫెస్టివల్ ఏదంటే మాఘ బిహు అనే ఫెస్టివల్ న్యూస్లోకి రావడం జరిగింది. ఇక్కడ అంబుబాచి మేళా అనేది కూడా చాలా పాపులర్గా అస్సాంలో జరుపుకునే ఒక ఈవెంట్గా చెప్తారు. సో ఈ మధ్యన నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అసలు ఇండియాలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనే దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అస్సాంలోని జోర్హాట్ అనే ప్రదేశంలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ రిలేటబుల్ ఇన్ఫర్మేషన్, దీస్ ఆర్ ఆల్ రిలేటబుల్ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇక్కడ కనిపించినవన్నీ ప్రీవియస్ ఇంటర్లింక్ కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. బట్ ఇప్పుడున్న కరెంట్ అఫైర్ దేనికి సంబంధించి గోల్డెన్ లాంగ్వేర్ ఎస్టిమేటెడ్
పాపులేషన్ ఇస్ 7396. సో మనకి సలీం అలీ ఆర్నిథాలజీ, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మిగిలిన వాళ్ళు దీన్ని ఎస్టిమేట్ వేశారు. ముఖ్యంగా ఇవి అస్సాంలో లొకేట్ అయి ఉన్నాయి. అస్సాంలోని కాకా యోజన అనే ప్రాంతంలో ఒకటి, నెక్స్ట్ మానస్ బయోస్పియర్ దగ్గర ఒకటి, రైమోనా నేషనల్ పార్క్ దగ్గర మీరు ఇవి ఎక్కువగా చూడొచ్చు. అస్సాంలోని పాపులర్ నేషనల్ పార్క్ గా దేని చెప్పొచ్చండి? కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలోని వన్ ఆఫ్ ద పాపులర్ నేషనల్ పార్క్ గా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక స్టాట్యూ ఇనాగ్రేషన్ కి సంబంధించింది, ఒక విగ్రహ ప్రతిష్టకి సంబంధించి, అది విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సంబంధించింది. అస్సాంలో రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అస్సాంలోని ఒకప్పుడు చాలా పాపులర్ కింగ్డమ్ అయిన అహోం రాజ్యానికి సంబంధించిన సైనికాధ్యక్షుడు, కమాండర్ అయిన ఎవరైతే లచిత్ బర్ఫోకన్ అనే పర్సన్ ఉన్నారో, లచిత్ బర్ఫోకన్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎవరు ఆవిష్కరించారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. అది అస్సాంలోని జోర్హాట్ అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేటప్పటికి 125 ఫీట్ అనమాట, 125 అడుగులుగా చెప్తున్నారు. సో టోటల్ గా అయితే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా విగ్రహం, ఈ విగ్రహం హైట్ 84 ఫీట్, ఒరిజినల్ గా 84. ఈ కింద పెడెస్ట్రియల్ ఇది ఉంది చూసారా స్టాండింగ్ కి సంబంధించి, అది 41 ఫీట్. సో టోటల్ గా మనకి మొత్తం ఎంత అంటే 125 ఫీట్. ఇంతలా చదవాలా అంటే అవసరం లేదండి. కొన్నిసార్లు గ్రూప్స్ వాళ్ళకి కావచ్చు, ఒక్కొక్కసారి ఈ డిఫరెంట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా మనకి స్టేట్ రిలేటెడ్గా, అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అడగచ్చు. మిగిలిన ఎస్ఎస్సి రైల్వేలందరికీ కూడా డైరెక్ట్ ఎంత ఫీట్, ఆయన పేరేంటి, అస్సాంలో ఎక్కడ, ఎవరు ఆవిష్కరించారు, లైక్ హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ ఇలా అడుగుతారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాన్ని స్టాట్యూ ఆఫ్ వ్యాలర్ అని కూడా పిలుస్తారంట. అండ్ ద నెక్స్ట్ వన్, ఈయన అహోం కింగ్డమ్ ఉంది కదా, అహోం కింగ్డమ్ ఒకప్పుడు మనకి సరాయ్ ఘాట్ యుద్ధం చేసినప్పుడు ఈయన అంటూ ఒక ప్రముఖ పాత్రని పోషించారంట. ఇన్ ద సరాయ్ ఘాట్ వార్ ఇన్ 1671 ద మెయిన్ కీ రోల్ ప్లేడ్ బై దట్ అహోం కింగ్డమ్ కమాండర్ లచిత్ బర్ఫోక్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీన్ని మనకి ఎవరు తయారు చేశారు, ఈ విగ్రహాన్ని ఎవరు తయారు చేసే శిల్పి ఎవరు అంటే స్టాట్యూకి సంబంధించి రామ్ వంజీ సుతార్ గారుగా చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అయితే ఇండియాలో గత 1 ఇయర్లో చాలా స్టాట్యూస్ మనకి ప్రారంభించబడ్డాయి. కొన్ని స్టాట్యూస్ లిస్ట్ చూద్దాం, అది మీకు మనకి జీకేలో యూజ్ అవుతుంది, కరెంట్ అఫైర్స్లో యూజ్ అవుతుంది. నార్మల్గా కూడా వాళ్ళ గురించి ఇంపార్టెన్స్ తెలుసుకుంటే మిగతా రిలేటెడ్ సబ్జెక్ట్లో కూడా అది మనకి యూస్ఫుల్గా ఉంటుంది. కానీ మార్చ్ మంత్లో రీసెంట్గా అస్సాంలో ఏర్పాటైన విగ్రహం పేరు వచ్చేటప్పటికి లచిత్, అహోం కింగ్డమ్ యొక్క కమాండర్, స్టాట్యూ ఆఫ్ వ్యాలర్ అని కూడా పిలుస్తారు. ఎవరు ప్రారంభించారు అంటే అస్సాంలో మనకి జోర్హట్ ప్రదేశంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఒకసారి మిగతా స్టాట్యూస్ కూడా చూద్దాం ఇక్కడ. సో ఒకసారి ఇక్కడ డిఫరెంట్ స్టాట్యూస్ చూద్దాం. సో దానివల్ల మీకు చాలా వరకు కొన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 2023లో 2024లో డిఫరెంట్ మంత్స్లో కరెంట్ అఫైర్స్ని మీరు కవర్ చేయొచ్చు ఒకే సింగిల్ టాపిక్ ద్వారా. సో మనం ఇప్పుడు చెప్పుకునే కరెంట్ అఫైర్ స్టాట్యూ ఆఫ్ లచిత్కి సంబంధించింది కదా, లచిత్ గారికి సంబంధించింది కదా, అస్సాంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇక్కడ చూడండి, ఢిల్లీలో మనకి రాజ్ఘాట్ అని చెప్పేసి ఉంది. ఇది మహాత్మా గాంధీ గారికి సంబంధించిన ప్రదేశం. ఈ రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ గారి యొక్క రెండు విగ్రహాలని ఆవిష్కరించారు డిఫరెంట్ ప్లేసెస్లో. రాజ్ఘాట్లోనే డిఫరెంట్ ప్లేస్లో మనకి 2 మహాత్మా గాంధీ స్టాట్యూస్ని ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ ఇనాగ్రేట్ చేశారు. ఒకళ్ళు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు 10 ఫీట్ 10 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే, అదే రాజ్ఘాట్లో 12 అడుగుల విగ్రహం మహాత్మా గాంధీ గారిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, గాంధీ వాటికగా పిలుస్తున్నారు. గాంధీ వాటిక 12 ఫీట్ రాజ్ఘాట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అది ఒకటి. తిరువల్లూరు అనే స్టాట్యూని ఫ్రాన్స్లో మనకి ప్రారంభించడం జరిగింది. తిరువల్లవూరు అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన తమిళనాడులో చాలా ఫేమస్ పోయిట్గా చెప్తున్నారు, ఆయనకి సంబంధించింది. అలాగే రీసెంట్గా 2024లో సంత్ రవిదాస్ అనే సెయింట్ ఎవరైతే ఉన్నారో ఋషి, ఆయన యొక్క విగ్రహాన్ని మనకి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, శివాజీ మహారాజ్. గుజరాత్లోని రాజ్కోట్ అనే ఏరియాలో శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. రాజ్కోట్ లో మనకి అది ఒకటి. నెక్స్ట్, అంబేద్కర్ గారి విగ్రహాన్ని సుప్రీంకోర్టు దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేట్ చేశారు. సో ఇది ఒకటి. నెక్స్ట్ వన్, శివాజీ మహారాజ్ గారి యొక్క ఇంకొక విగ్రహాన్ని జమ్మూ కాశ్మీర్లో కుప్వార్ దగ్గర జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు ప్రారంభించారు.
విరాట్ కోహ్లీ గారి యొక్క వ్యాక్స్ స్టాట్యూని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో ప్రారంభించారు. సో అది ఒకటి. అదే జైపూర్ మ్యూజియంలో, వ్యాక్స్ మ్యూజియంలో అంబేద్కర్ గారి యొక్క వ్యాక్స్ స్టాట్యూని కూడా ప్రారంభించారు. అంబేద్కర్ గారి యొక్క 19 ఫీట్ విగ్రహాన్ని వాషింగ్టన్ డీసీలో ప్రారంభించడం జరిగింది. సో ఇవి రీసెంట్గా ఉన్న స్టాట్యూస్. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఈజీగానే చదవచ్చు. ఎలా? ఫస్ట్ వన్, అసలు వ్యాక్స్కి సంబంధించి రెండే ఉన్నాయి. విరాట్ కోహ్లీ గారిది, అంబేద్కర్ గారిది. ఎక్కడ ప్రారంభించారు? దట్ ఈస్ నథింగ్ బట్ జైపూర్ వ్యాక్స్ స్టేడియం. అది మనకి రాజస్థాన్లో లొకేట్ అయింది. అక్కడితో రెండు అయిపోయింది. నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని, 12 ఫీట్ విగ్రహాన్ని వాషింగ్టన్ డీసీ దగ్గరున్న మేరీల్యాండ్లో ప్రారంభించారు. అది ఒకటి. అండ్ తిరువల్లూరు విగ్రహాన్ని ఫ్రాన్స్ దగ్గరున్న మనకి ప్రారంభించడం జరిగింది. అది ఒకటి. కొన్ని అయిపోయింది. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెండు విగ్రహాల్ని ప్రారంభించారు. ఒకటి గాంధీ గారి యొక్క 12 ఫీట్ విగ్రహాన్ని, గాంధీ వాటిక అంటారు, రాజ్ఘాట్లో. సుప్రీంకోర్టు దగ్గర అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించడం జరిగింది. సో ఇక్కడతో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అయిపోయింది. సో అటు ఫ్రాన్స్కి సంబంధించింది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కూడా అయిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విరాట్ కోహ్లీ గారికి సంబంధించింది, అంబేద్కర్ గారికి సంబంధించింది అయిపోయింది. శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని 2 చోట్ల ప్రారంభించారు. ఒకటి జమ్మూ కాశ్మీర్లో, ఇంకొకటి వచ్చేటప్పుడు మహారాష్ట్రలో. ఒకటి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ప్రారంభిస్తే, ఇంకొకటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అదే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో సంత్ రవిదాస్ అనే దాని విగ్రహాన్ని ప్రారంభించారు. ఇంకా మనకు ఉన్నది ఢిల్లీకి సంబంధించి రాజ్ఘాట్ విగ్రహం, ఏదైతే రాజ్ఘాట్ దగ్గర గాంధీ విగ్రహం, దాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఇట్లా ఒక్కొక్కసారి మినిస్టర్స్, ప్రెసిడెంట్ ఒకసారి చదవండి, ప్రైమ్ మినిస్టర్ ఒకసారి చదవండి, బ్యాగ్స్కి సంబంధించి ఒకసారి చదవండి, అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఒకసారి చదవండి. ఇలా 4 సెగ్మెంట్స్ కింద చదివితే ఈ విగ్రహాలు మీకు ఈజీగా గుర్తుంటాయి. ఇవే కాకుండా మనకి మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ అనే ప్రదేశం ఉందన్నమాట. ఈ మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ అనే ప్రదేశం దగ్గర 108 ఫీట్ 108 అడుగుల ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని అప్పట్లో మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించారు. సో ఇప్పుడు మధ్యప్రదేశ్కి మోహన్ యాదవ్ గారు కదా చీఫ్ మినిస్టర్, ఇది వరకు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కదా. ఆయన టైంలో 108 ఫీట్ టాల్ ఓంకారేశ్వర్ దగ్గర ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఉన్నాయండి. ఒకసారి ఈ స్టాట్యూస్ అన్నింటినీ చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఇనాగ్రేషన్ కి సంబంధించి రీసెంట్ గా మహాత్మా బుద్ధ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీని ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు దీన్ని ప్రారంభించారు. సో ఉత్తరప్రదేశ్లోని కుషీనగర అనే ప్రాంతంలో మహాత్మా బుద్ధ యూనివర్సిటీ అనేది ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ అండ్ గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, గౌతమ బుద్ధ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయినది లేదా ఆయన డెత్ ప్లేస్ మహాపరినివారణ అంటాం, అది మనకి కుషీనగరాలో జరిగింది. ఆ ప్రాంతం దగ్గరే మనకి ఇప్పుడు మహాత్మా బుద్ధ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అనేది ఏర్పరుస్తున్నారు అనమాట. ఉత్తరప్రదేశ్లో ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది, దుదువా నేషనల్ పార్క్గా చెప్తాం. ఓన్లీ 1 నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. అలాగే ఉత్తరప్రదేశ్లో ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేటప్పటికి వారణాసి లేదా కాశీగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్, మానవుల చేత కృత్రిమంగా మనకి ఏర్పాటు చేయబడ్డ సరస్సు అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, గోవింద సాగర వల్లభ పంత్ అని చెప్పేసి. ఇవన్నీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అప్డేట్స్. సో ఈ కరెంట్ అఫైర్ ఒక అవార్డ్కి సంబంధించింది, ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మిస్ వరల్డ్ 2023 71st ఎడిషన్. సో యాక్చువల్గా మనకి 1951 1951 ఆ ప్రాంతంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు 2024లో 71st ఎడిషన్ అంటే 2023దే ఇప్పుడు నిర్వహించారు. 2023దే ఇప్పుడు నిర్వహించారనమాట. ఎన్నోవ ఎడిషన్ అని అడిగితే 71st ఎడిషన్. ఏ కంట్రీలో ఈ కాంపిటీషన్ని నిర్వహించారని అడిగితే వెన్యూ ఇండియా. సో ఇండియాలో మహారాష్ట్రలో ముంబైలో ఉన్న జియో కన్వెన్షన్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. సో క్రిస్టీనా ఎవరైతే ఉన్నారో మనకి క్రిస్టీనా ఫిస్కోవా అనే పర్సన్, మనకి క్రిస్టీనా ఫిస్కోవా అనే పర్సన్ చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన ఈమె 2023 మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకున్నారనమాట క్రిస్టీనా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రన్నరప్గా లెబనాన్ కంట్రీకి సంబంధించిన యస్మీనా గారు ఉన్నారు, యస్మీనా జైటాన్. యస్మీనా జైటన్ వచ్చేటప్పటికేమో మనకి రన్నర్ లెబనాన్ కంట్రీకి సంబంధించి. చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన క్రిస్టీనా ఎవరైతే మనకి విస్కోవా అనే పర్సన్ ఉన్నారో ఆమె విన్నర్గా ఉన్నారు. మన ఇండియాకి సంబంధించిన పర్సన్ సినీ శెట్టి గారు కర్ణాటకకి సంబంధించి, ఈమె కూడా పార్టిసిపేట్ చేశారు మిస్ వరల్డ్ కాంపిటీషన్లో, కాకపోతే టాప్ 8th ప్లేస్లో ఉండిపోయారు ఆమె. అండ్ ద నెక్స్ట్ వన్, అసలు ప్రపంచంలో ఫస్ట్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ మనకి కండక్ట్ చేసినప్పుడు ఆ టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే కికి హకాన్సన్.
కికి హకాన్సన్ ఫస్ట్ విన్నర్, స్వీడన్ కి సంబంధించిన ఆమె. ప్రజెంట్ 2023 జరిగింది కదా రీసెంట్ గా, ఆ టైటిల్ విన్నర్ ఎవరు అంటే క్రిస్టీనా. రన్నర్ అప్ యస్మిన్. ఇండియాకి సంబంధించి సినీ శెట్టి పార్టిసిపేట్ చేశారు. సో ఇది ఈ కరెంట్ అఫైర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలుగా చెప్పొచ్చు. ఖచ్చితంగా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఆ పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన అడగచ్చు. సో ఇప్పుడు ఈ మధ్యన విన్నర్ ఉన్నప్పుడు రన్నర్ ని కూడా అడుగుతా ఉన్నారు. ఒకవేళ ఇండియా తరపున ఉంటే ఇండియా తరపున ఎవరు పార్టిసిపేట్ చేశారని అడుగుతున్నారు. సో జియో కన్వెన్షన్ సెంటర్ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారో మీకు తెలుసు, అంబానీ ఫ్యామిలీ. సో అదే అంబానీ ఫ్యామిలీ ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేషన్ ని కూడా రీసెంట్ గా తీసుకుంది, అదే బంతారా. గుజరాత్ లోని వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఏరియా ఉందో, సో దాంట్లో ఈ ఎలిఫెంట్స్ ని ముఖ్యంగా పరిరక్షించుకునేందుకు, ఏనుగుల్ని ముఖ్యంగా పరిరక్షించుకునేందుకు బంతారా అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు వాళ్ళు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక లెబనాన్ ఉంది కదా, ఎస్మిన్ గారు రన్నర్ అప్, లెబనాన్ కంట్రీకి సంబంధించిన ఆమె. లెబనాన్ క్యాపిటల్ బీరూట్. సో బీరూట్ అనేది లెబనాన్ యొక్క క్యాపిటల్ గా ఉందన్నమాట. అలాంటి లెబనాన్ కంట్రీకి సంబంధించిన పర్సన్ నవాఫ్ సలాం. నవాఫ్ సలాం ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనే దానికి ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. రీసెంట్లీ హూ అపాయింటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ నవాఫ్ సలాం. ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి? లెబనాన్. లెబనాన్ క్యాపిటల్ బీరూట్. సో అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్ లోనే ఉంది. నెదర్లాండ్ లోని ది హెగ్ అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ లొకేట్ అయి ఉంది. అండ్ కమింగ్ టు దట్ నెక్స్ట్ పార్ట్, స్వీడన్. సో స్వీడన్ అనేది ఏ సభ్యత్వం తీసుకుంది, దేంట్లో ఏ కూటమిలో సభ్యత్వం తీసుకుంది? స్వీడన్ ఈజ్ అ 32nd మెంబర్ ఆఫ్ విచ్ సమిట్ అండి, విచ్ ఆర్గనైజేషన్? నాటో. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గా చెప్పొచ్చు. నాటో యొక్క 32nd మెంబర్ గా రీసెంట్ గా మనకి సభ్యత్వం తీసుకుంది, మెంబర్షిప్ తీసుకుంది స్వీడన్ గా చెప్తాం. అంతకు ముందర 31st మెంబర్ గా నాటోకి వచ్చిన కంట్రీ ఏది అంటే ఫిన్లాండ్ గా చెప్పడం జరుగుతుంది. అంతకు ముందర 30th మెంబర్ గా నార్త్ మెసడోనియన్ కంట్రీ అనేది రావడం జరిగింది. సో నార్త్ మెసడోనియన్ కంట్రీ అనేది మనకి 30th మెంబర్ గా, 31st ఫిన్లాండ్, 32nd నాటోలో మనకి రీసెంట్ గా స్వీడన్ అనేది వచ్చింది. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బెల్జియంలో ఉంది. బెల్జియంలోని బ్రుసెల్స్ అనే ప్రాంతంలో నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నాటో యొక్క 2024 సమావేశం, సమిట్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే వాషింగ్టన్ డీసీలో నాటో యొక్క సమిట్ అనేది జరగబోతుంది. So this is all about this current affair. Miss World 2023 title Christina from Czech Republic and runner up Yasmin garu from that Lebanon. ఇండియాకి సంబంధించి 8th పొజిషన్ లో ఉన్న వ్యక్తి సినీ శెట్టి గారు, కర్ణాటకకి సంబంధించి. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారు. కర్ణాటక యొక్క గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ గారుగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక అప్డేట్ కి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ గోయల్ గారు ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసికి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. సో రీసెంట్ గా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయిన పర్సన్ రాజేంద్ర ప్రసాద్ గోయల్ గారు. జస్ట్ అట్లా ఒక అపాయింట్మెంట్ గానే ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. రీసెంట్ గా సంతోష్ ట్రోఫీ అనేది జరిగిందనమాట. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది, ఏ స్పోర్ట్స్ కి సంబంధించింది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఫుట్బాల్ గేమ్ గా చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫుట్బాల్ గేమ్. 2023-24 కి సంబంధించి జరిగింది ఈ సంతోష్ ట్రోఫీ అనేది. ఎన్నోవ ఎడిషన్, 77th ఎడిషన్ గా చెప్పొచ్చు. ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది. విన్నర్ వచ్చేటప్పటికి సర్వీసెస్, మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అవి మనకి విన్ అయినాయి అనమాట. అండ్ ఇండియన్ ఆర్మీ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇండియన్ సర్వీసెస్ కి సంబంధించి, అవి ఆ టీం విన్నర్ గా ఉంది. రన్నర్ గా గోవా టీం అనేది ఉంది. జరిగింది అరుణాచల్ ప్రదేశ్ లో. సర్వీసెస్ లేదా ఇండియాకి సంబంధించి ఏవైతే దళాలు, త్రివిధ దళాలు ఉన్నాయో అవి మనకి టాప్ లో ఉన్నాయి. ఆ టీం కి సంబంధించిన వాళ్ళు టాప్ లో ఉన్నారు. గోవా సెకండ్ పొజిషన్ లో ఉంది. జరిగింది అరుణాచల్ ప్రదేశ్ లో. నెక్స్ట్ బెస్ట్ గోల్ కీపర్ వచ్చేటప్పటికి సయ్యద్ బిన్ అబ్దుల్ ఖాదిర్. ఈయన కూడా సర్వీసెస్ టీమ్ కి సంబంధించిన వ్యక్తే. అలాగే నెక్స్ట్ బెస్ట్ ప్లేయర్ సమీర్ ముర్ము. ఈయన కూడా మనకి సర్వీసెస్ టీమ్ కి సంబంధించిన వ్యక్తే. గోల్ కి స్కోరర్, ఎక్కువ గోల్స్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఫిజామ్ సంతోయి అండ్ మెయితి అని చెప్పేసి ఉంది. మణిపూర్ కి సంబంధించి, మణిపూర్ టీమ్ కి సంబంధించి మనకి ఫిజామ్ 9 గోల్స్ చేశారనమాట. బెస్ట్ ప్లేయర్ సమీర్ ముర్ము, బెస్ట్ గోల్ కీపర్ సయ్యద్ బిన్ అబ్దుల్ ఖాదిర్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంది చూసారా, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ 1937 లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది 1941 నుంచి ఈ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్
గేమ్ ఏదైతే ఉందో అది నిర్వహించుకుంటూ వస్తుంది. ఇప్పటిదాకా ఏవైతే టోటల్‌గా ఈ ట్రోఫీస్ జరిగాయో ఇందులో టాప్ స్కోరర్‌గా ఉంది వెస్ట్ బెంగాల్. సో, వెస్ట్ బెంగాల్ దాదాపుగా 32 టైటిల్స్‌ని మనకి గెలుచుకోవడం జరిగింది. బట్ రీసెంట్‌గా 2023, 24కి సంబంధించి గెలుచుకున్నది ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సర్వీసెస్ టీమ్‌గా చెప్పొచ్చు. అయితే కొన్ని సార్లు ఈ మధ్యన వెన్యూస్‌ని ఎక్కువగా అడుగుతున్నారు. పర్సన్స్‌ని అడుగుతున్నారు. ఈ గేమ్స్‌కి రిలేటెడ్‌గా. ట్రోఫీస్ ఏ దానికి ఏది సంబంధించిందని అడుగుతున్నారు. ఆ ఇన్ఫర్మేషన్‌ని కూడా మీరిక్కడ ఒకసారి రివైజ్ చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ మీద మంచి నాలెడ్జ్ వస్తది. సో, ఈరోజు సంతోష్ ట్రోఫీ వచ్చింది ఫుట్బాల్‌కి సంబంధించి. రేపు రోవర్ కప్ రావచ్చు. ఎల్లుండి ఫిఫా రావచ్చు. సో, అవి అసలు జస్ట్ ఏం జరిగింది అని తెలుసుకుంటే సరిపోతదప్పుడు. దీని బ్యాక్‌గ్రౌండ్‌ని ఇప్పుడు మనం నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చే ఏ కరెంట్ అఫైర్ అయినా ఫుట్బాల్‌కి సంబంధించి మీరు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని అప్డేట్ అనేది నేర్చుకుంటే సరిపోతది. ఆ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. సో, ఈ ఫుట్బాల్‌కి సంబంధించి నాట్ ఓన్లీ సంతోష్ ట్రోఫీ మనకి ఇంకా ట్రోఫీస్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి. ఫిఫా అనేది ఇంటర్నేషనల్ పరంగా ఉండే ఫుట్బాల్ ట్రోఫీగా చెప్పొచ్చు. ఈవెన్ డ్యూరాండ్ కప్, సుబ్రతో ముఖర్జీ కప్, రోవర్స్ కప్ ఇవన్నీ కూడా మనకి దేనికి రిలేటెడ్? ఫుట్బాల్‌కి రిలేటెడ్‌గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఫిఫాకి సంబంధించి ప్రెసిడెంట్‌గా జియానీ ఇన్ఫాంటినో అనే పర్సన్ ఉన్నారు. సో, మనకి ఫిఫా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జ్యూరిచ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్‌లో లొకేట్ అయ్యి ఉందన్నమాట. సో, మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది ఈ ఏదైతే ఫిఫా హెడ్ క్వార్టర్స్ అని అడిగితే స్విట్జర్లాండ్ జ్యూరిచ్‌లో లొకేట్ అయ్యి ఉంది. నెక్స్ట్ వన్ 2022లో ఫిఫా కప్ ఖతార్‌లో జరిగింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎవ్రీ 4 ఇయర్స్ వన్స్ ఫిఫా వరల్డ్ కప్‌ని మనకి కండక్ట్ చేస్తారు. 2026లో ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ యూఎస్ఏ, కెనడా, మెక్సికో. ఇట్ విల్ కండక్టెడ్. సో, ఇట్ విల్ కండక్ట్ ఇన్ యూఎస్ఏ, కెనడా, మెక్సికోగా చెప్పొచ్చనమాట. ఇన్ 2030 ఇట్ విల్ హోస్ట్ బై స్పెయిన్, పోర్చుగల్ అండ్ మొరాకోగా చెప్పొచ్చు. 2034లో సౌదీ అరేబియా హోస్ట్ చేసే కంట్రీలనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. 2022లో ఆల్రెడీ ఖతార్‌లో జరిగింది. ఖతార్ క్యాపిటల్ దోహా. అండ్ ద నెక్స్ట్ వన్ డ్యూరాండ్ కప్ 2023 విన్నర్స్ వచ్చేటప్పటికి మోహన్ బాగన్ టీమ్. అండ్ నెక్స్ట్ సుబ్రతో ముఖర్జీ కప్ జార్ఖండ్ ఏమో విన్నర్ టీము, హర్యానా ఏమో రన్నర్ టీమ్‌గా ఉందన్నమాట. సో, ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే జనరల్‌గా ఈ కప్ వచ్చేటప్పటికి ఫుట్బాల్ కప్ సుబ్రతో ముఖర్జీ ఢిల్లీ లేదా గురుగ్రామ్‌లో జరుగుతదంట. ఎప్పటినుంచో ఇట్లానే ఈ 2 ప్లేసెస్‌లోనే. ఈ 2 కాకుండా 2023లో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ కప్‌ని ఎక్కడ మనకి కండక్ట్ చేశారు ఈ టోర్నమెంట్‌ని అంటే కర్ణాటకలోని బెంగుళూరులో ఫర్ ద ఫస్ట్ టైమ్ కండక్ట్ చేశారనమాట. రోవర్స్ కప్ కూడా ఫుట్బాల్‌కి సంబంధించిందే. అయితే ఫిఫా ప్రెసిడెంట్ ఉన్నారు కదా! రీసెంట్‌గా ఒక 10 అవర్స్ ఎగో మనకొక ట్వీట్ చేశారనమాట. ఏమని ట్వీట్ చేశారు అంటే, మనకి వెస్ట్ బెంగాల్‌లోని సాల్ట్ లేక్ స్టేడియం అని ఉంది. వెస్ట్ బెంగాల్‌లో ఉన్న స్టేడియం పేరొచ్చేటప్పటికి సాల్ట్ లేక్ స్టేడియం. అక్కడ ఇండియన్ సూపర్ లీగ్ ఆఫ్ ఫుట్బాల్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మనకి ఈరోజు కల్కత్తా అంటే మనకి మోహన్ బాగన్ అనే ఒక టీమ్, దాంతో పాటుగా ఈస్ట్ బెంగాల్‌కి సంబంధించిన టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాళ్ళకి విషెస్ చెప్పారనమాట. సో, జియానీ సెండ్స్ బెస్ట్ విషెస్ టు ఈస్ట్ బెంగాల్ అండ్ మోహన్ బాగన్ ప్లేయర్స్ అండ్ ఈ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా, ట్విట్టర్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఆయన ఈ విషెస్‌ని చెప్పడం జరిగింది. ట్వీట్ చేశారనమాట జనరల్‌గా. సో, అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ కదా! ఇక్కడ 2 కరెంట్ అఫైర్‌లు నేను ఒక దాంట్లో మెన్షన్ చేసి చెప్పాను. స్పోర్ట్స్‌కి సంబంధించి 2 కరెంట్ అఫైర్స్ అనమాట. ఒకటొచ్చేటప్పటికి సంతోష్ ట్రోఫీ అనేది ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్‌లో. ఎవరు గెలుచుకున్నారు? సర్వీసెస్ గెలుచుకున్నాయి. ఎవరు రన్నర్ అప్‌గా ఉన్నారు? గోవా. ఇంకొక కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఇది అసలు ఇది దేనికి సంబంధించింది? ఫుట్బాల్‌కి సంబంధించింది కదా! ఫుట్బాల్‌కి సంబంధించి టాప్ నోచ్ వరల్డ్ కప్ ఏది అంటే ఫిఫా. ఫిఫా ప్రెసిడెంట్ జియానీ. సో, ఆయన ఎవరికి విషెస్ చెప్పారు అంటే మోహన్ బాగన్ అండ్ ఈస్ట్ బెంగాల్ టీమ్స్‌కి. ఎందుకు అంటే కలకత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియం దగ్గర వాటికి సంబంధించి ఇండియన్ సూపర్ లీగ్ అనేది జరుగుతుంది. అందుకనే ఆయన విషెస్ చెప్పారు. సో, 2 కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం ఎట్ ఏ టైమ్ కవర్ చేయడం జరిగింది. సో, రోవర్ కప్, సుబ్రతో ముఖర్జీ, డ్యూరాండ్ కప్, ఫిఫా కప్‌గా చెప్పొచ్చు. కళ్యాణ్ చక్రవర్తి అనే పర్సన్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్‌కి సంబంధించి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో సో, దానికి సంబంధించిన ప్రెసిడెంట్‌గా కళ్యాణ్ చక్రవర్తి గారున్నారు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ రిలేటెడ్. నెక్స్ట్ వన్ ఎకానమీ రిలేటెడ్, అగ్రీమెంట్ రిలేటెడ్ ఇలా కూడా చెప్పొచ్చనమాట. రీసెంట్‌గా ఇండియా ఏఎఫ్టీఏ అనే ఇంకొక ఆర్గనైజేషన్ ఒక అగ్రీమెంట్‌ని కుదుర్చుకున్నాయి. రీసెంట్‌లీ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో, ఈ 2 కూడా మనకి ఒక ఒప్పందాన్ని న్యూ ఢిల్లీలో కంక్లూడ్ చేసుకున్నాయి. దేనికి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్. సో, మనకి ఫ్రీ ట్రేడ్ అలాగే నెక్స్ట్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్ ఆర్థిక పరంగా భాగస్వామ్యానికి సంబంధించి ఏదైతే ఒక ఒప్పందం ఉందో అది కుదుర్చుకున్నాయన్నమాట.
సో ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అంటే మెయిన్ మనకి ఏం చెప్పొచ్చు? సో జనరల్‌గా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఏదైనా గూడ్స్ ఎళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే ఆ కంట్రీ నుంచి మన కంట్రీకి గూడ్స్ వచ్చినప్పుడు కావచ్చు. లైక్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో ఈ ప్రాసెస్‌లో టాక్సెస్, రిస్ట్రిక్షన్స్, వెరిఫై, లైసెన్స్, ప్రాసెస్ ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో పర్మిషన్స్ కావాలి. అండ్ యూ హావ్ టు పే అ మనీ. సో మనకి టాక్సెస్‌ని పే చేయాల్సి ఉంటది. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే కొన్ని ఆంక్షల్ని తగ్గించడం. మనకి ఏదైతే అలైన్ కంట్రీస్, మనకి ఫ్రెండ్లీ కంట్రీస్ అనుకున్నామో, లేదా మనకి ఏ కంట్రీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం దేనికి ఇవ్వాలి, అలా ప్రయారిటైజ్ చేసుకొని వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని మినహాయించడం. టాక్సెస్‌ని మినహాయించడం, సబ్సిడీస్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఇది ఫ్రీ ట్రేడ్‌లో భాగం. సో ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌ని ఎవరితో ఇండియా ఇప్పుడు కన్క్లూడ్ చేసుకుంది న్యూఢిల్లీలో? యూరోపియన్ అండ్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. దీంట్లో 4 కంట్రీస్ ఉన్నాయి. సో ఆ 4 కంట్రీస్ ఏంటి? ఐస్లాండ్, లిస్టెన్‌స్టీయన్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. ఈ కంట్రీస్‌తో చేసుకున్నామనమాట. సో దీంతో వీళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు ఈ 4 కంట్రీస్‌లో ఉన్న కంపెనీస్ ఇండియాలో $100 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాయి. వాటెవర్ ద 4 కంట్రీస్ ఆర్ దేర్ లైక్ ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లిస్టెన్. సో ఈ కంట్రీస్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఫర్ దట్ $100 బిలియన్ చెప్తున్నారనమాట. ఆన్ ద బిహాఫ్ ఆఫ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. అదే ఇక్కడ ఇంపార్టెన్స్ అనమాట. సో మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే మనకి విదేశీ పెట్టుబడులు ఇండియాలో అట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్‌ని ఇండియా ఎంచుకోవడం జరుగుతా ఉంది. లైక్ 100% ఎఫ్‌డిఐ అని చెప్పేసి వస్తది. లేకపోతే సబ్సిడీస్ రూపంలో రావడం కావచ్చు. ఎకనామిక్ కోఆపరేషన్, ఫ్రీ ట్రేడ్ ఇట్లా ఏదో ఒక రూపంలో మనం ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడం, లేకపోతే ఎకనామిక్ కోఆపరేషన్ పెంచుకోవడం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో ఇది చేసాం. రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ డిఫెన్స్‌లో 100% ఎఫ్‌డిఐని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలౌ చేసింది. అంతకు ముందర లేదు. సో విదేశీ పెట్టుబడులు భారతదేశంలో అన్ని సెక్టార్‌లో వేరే కంపెనీలు ఇండియాలో కాని కంపెనీలు మన ఇండియాలో పెట్టలేవు డిఫెన్స్ సెక్టార్‌లో ఇదివరకు. అలా కాదు. ఇప్పుడు ఇండియాలోనైనా కంపెనీ అవ్వచ్చు, లేదా ఇండియా అవతల అంటే వేరే కంట్రీస్‌లో ఉన్న కంపెనీస్ కావచ్చు. వాళ్ళు 100% ఇన్వెస్ట్‌మెంట్‌ని మనకి డిఫెన్స్ సెక్టార్‌కి సంబంధించి పెట్టొచ్చనమాట. సో ఇది అలౌ ఇవ్వగానే సాబ్ అనే కంపెనీ స్వీడన్‌కి సంబంధించింది 100% ఎఫ్‌డిఐని ఇన్వెస్ట్ చేసింది ఇండియాలో డిఫెన్స్ సెక్టార్‌లో. దట్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. తర్వాత స్పేస్‌లో కూడా 100% ఎఫ్‌డిఐని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా అలౌ చేయడం జరిగిందనమాట. ఇక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తానే ఉంటాయి మనకి. సో సాధారణంగా ఇండియాలో చాలా విదేశీ పెట్టుబడులు పెడుతున్న కంపెనీలన్నీ సింగపూర్‌కి సంబంధించినవి వాస్తవానికి. కాకపోతే ఈ 2 ఇయర్స్‌లో రీసెంట్ రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో ఆర్‌బీఐ దగ్గర నుంచి కావచ్చు అండ్ మిగిలిన వాటి దగ్గర నుంచి కావచ్చు, ఆ ప్రకారం గనుక చూసుకున్నట్టయితే అసలు మనకి ఇండియాలో ఎఫ్‌డిఐలో 1/3 వరకు మారిషస్ నుంచి వస్తుందంట. మారిషస్ కంట్రీ ఎక్కువగా ఆ కంట్రీకి సంబంధించిన కంపెనీస్ మన దాంట్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ని చేస్తున్నాయి. నెక్స్ట్ సింగపూర్ దాదాపుగా 23% ఉందన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ యూఎస్ఏ 9%, నెదర్లాండ్స్ మనకి 7%, జపాన్ 6%, యూకే 5% ఎఫ్‌డిఐని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇవి కాకుండా యూఏఈ కావచ్చు, జర్మనీ కావచ్చు, సిప్రస్, అలాగే కైమన్ ఐలాండ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేటప్పటికి 2% వరకు ఇండియాలో ఎఫ్‌డిఐ అంటే తమ కంపెనీ పెట్టుబడి నుంచి 2% ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయన్నమాట. సో ఇవి అవేమో మనకి ఇది వచ్చేటప్పటికి 5%, 6%, 7%, 9%, ఇది వచ్చేటప్పుడు 23% అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం మారిషస్ కంట్రీ విదేశీ పెట్టుబడుల్లో ఆ కంట్రీస్ అట్లా స్థానాల్లో ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో వన్ ఆఫ్ ద కీ రోల్ వెపన్‌గా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేదాన్ని చెప్తాం. అలాంటి ఫ్రీ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్టిసిపేషన్‌ని రీసెంట్‌గా ఇండియా దేంతో కన్క్లూడ్ చేసుకుంది? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. క్లియరా అండి? నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ రిలేటెడే ఒక అప్డేట్. మనకి ఇంగ్లాండ్‌కి సంబంధించిన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్. సో జేమ్స్ ఆండర్సన్ ఒక రికార్డ్‌ని క్రియేట్ చేశారు. టెస్ట్ మ్యాచెస్‌లో మనకి 700 వికెట్స్‌ని తీసి చాలా ఫాస్టెస్ట్ బౌలర్‌గా కూడా ఈయన రికార్డ్‌ని క్రియేట్ చేశారు. అంటే టెస్ట్ మ్యాచెస్‌లో ఓవరాల్‌గా 700 వికెట్స్‌ని చాలా ఫాస్ట్‌గా మనకి రికార్డ్‌ని క్రియేట్ చేసిన పర్సన్‌గా జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్‌కి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఓవరాల్‌గా అయితే టోటల్‌గా 800 వికెట్స్ అంట. నార్మల్‌గా టెస్ట్ క్రికెట్ కాకుండా ఉంటుండే మనకి 800 వికెట్స్ తీసిన పర్సన్‌గా ముత్తై మురళీధరన్ ఉన్నారు. బట్ ఫాస్టెస్ట్‌గా ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్‌లో చూసుకున్నట్టయితే 700 వికెట్స్ తీసిన పర్సన్ చూసుకుంటే జేమ్స్ ఆండర్సన్ అన్నమాట. సో ఫాస్టెస్ట్‌గా తీసిన ఫాస్ట్ బౌలర్ ఇంగ్లాండ్‌కి సంబంధించి. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి గోల్డెన్ లాంగ్వేర్ పాపులేషన్ గురించి డిస్కస్ చేసాం. మనకు అస్సాంలో ఎక్కువ ఉంటది అని చెప్పేసి.
7,396 ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఏదైతే మనకి లోచిత్ గారి యొక్క విగ్రహం ఉందో అస్సాం యొక్క అహోమ్ కింగ్డమ్ కమాండర్, దాని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చి మహాత్మా బుద్ధ అగ్రికల్చర్ యూనివర్సిటీ కుశీనగర్లో ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. మిస్ వరల్డ్ 2023 టైటిల్స్ మనకి మహారాష్ట్రలో ముంబైలో జరిగాయి. జేమ్స్ ఆండర్సన్ ఫాస్టెస్ట్ వికెట్స్ 700 వికెట్స్ తీసిన పర్సన్ గా ఉన్నారు. ఇంగ్లాండ్ కి సంబంధించిన ఫాస్ట్ బౌలర్. రాజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్ గా ఎన్హెచ్పిసికి సంబంధించి ఎండిగా అపాయింట్ అయ్యారు. సంతోష్ ట్రోఫీ అనేది సర్వీసెస్ గెలుచుకునే రన్నర్ గా గోవా టీం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది. ఇండియా అండ్ యూరప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీంట్లో మనకి ఒకటి ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ అండ్ వాటితో పాటుగా ఇంకొక కంట్రీ, 4 కంట్రీస్ కలిసి మనకి ఈ రీసెంట్గా అగ్రిమెంట్ని ఇండియాతో చేసుకున్నాయి. సో ఇవి ఈ రోజు ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్.